నా పేరు ఫారూక్ అండి, షేక్ ఉమర్ ఫారూక్ నా పేరు. మంది కొత్త బస్ స్టాండ్ దగ్గర, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డిసిఎస్ఆర్ కాలనీ మంది. నిన్న సోమవారం జరిగిన ఘటన ఏమంటే, మా ఫ్రెండ్ ఒక అతను బషీర్ అని ఉన్నాడు. బషీరు, నేను, మా ఇతర స్నేహితులు నలుగురం కలిసి మా ఇంటి దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నాము ఫ్రెండ్షిప్లో. ఆ రోజు ఏం జరిగిందంటే, ఇద్దరు పిల్లోళ్ళు బషీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లోళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు ఎవరు లేనిది చూసుకొని గేట్లు కొట్టి ఆడ తిట్లు తిట్టి గేట్లు కొట్టి అలా అరవడం అనేది జరిగింది. అలా అడుస్తానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఇతనికి బషీర్ అనే అతనికి ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేస్తాను, ఎవరు ఇట్లా చేస్తూ ఉన్నారు, వచ్చి చూడండి కాస్త అని చెప్తే, నేను అతను ముగ్గురం కలిపి పోయినాము. నేను, నా పేరు ఫారూక్ అని, నేను, బషీరు, నసరుద్దీన్, మనం ముగ్గురము. అతను బషీర్ అనే అతను ఇల్లు వచ్చేసి టీచర్స్ కాలనీ తొట్టిలు ఉన్నాయి తయారు చేస్తున్నారు, దాని పక్కన ఇల్లు అన్నమాట. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తానే వాళ్ళు ఇంకొక విషయం, వాళ్ళు ఆడ గొడ్లాడకు వచ్చిన వాళ్ళు చెప్పే విషయం ఏమంటే, బషీర్ వాళ్ళ అన్న కొడుకు మొహమ్మద్ అని ఒక అతను ఉన్నాడు, అతను సౌదీలో ఉన్నాడు అన్నమాట. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి ఉంది, ఒక లవర్ ఉంది అతనికి. ఆ అమ్మాయికి వీళ్ళు ఫోన్లు చేసి ఏదో మాట్లాడినారు అని చెప్పి జరిగింది. ఆ అమ్మాయికి నెంబర్లు పోయినాయి కదా, ఆ నెంబర్లు తీసి ఆ అబ్బాయికి వేయడం జరిగింది. ఆ అబ్బాయి ఫ్రస్ట్రేషన్లో ఆ నెంబర్లు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో తిట్టియడం జరిగింది. అది తిట్టించుకున్న వాళ్ళు వీళ్ళు, తిట్టిన వాళ్ళు. నాకు సంబంధం లేదు, మా ఫ్యామిలీకి దీంట్లో ఎటువంటి సంబంధం అనేది లేదు. వాళ్ళు మీ పైకి దాడికి వచ్చినారని చెప్పారు కదా, సంబంధం లేనప్పుడు మీ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? అతను మా బంధువు. దాడి చేసినారా, దేంతో దాడి చేశారు? నాకు రాడ్లతో కొట్టినారండి. ఈ మంచాలు తయారు చేసే రాడ్లు, ఈ రాడ్లు ఏమేమి కట్టేది వాళ్ళు ఆటోమేటిక్గా తెచ్చుకున్నారా? వాళ్ళు ఆటోమేటిక్గా నిన్నటి నుంచి రెడీగా పెట్టుకున్నారంట. మాకు ఈ రోజు తెలిసింది ఆ విషయం. మిమ్మల్ని దాడి చేయాలని వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు మేమంటే అస్సలు గిట్టరు. వాళ్ళకు చాలా కొన్ని సంవత్సరాల నుంచి మా మీద వాళ్ళకు అదే ఉంది, కక్ష ఎక్కువ ఉంది. మేమంటే వాళ్ళకి గిట్టదన్నమాట. అలాంటిది వాడు మనవాడే, వానికి సపోర్ట్ చేద్దామని చెప్పి ఏం జరిగిందో ఒక మాటలు కనుక్కొని సెటిల్మెంట్ చేద్దాము, రేపు పొద్దున మొహమ్మద్ అనే వాళ్ళ నాయనకు పిలిపించి ఏం జరిగిందో వాళ్ళ ముందర మాట్లాడి సెట్ చేద్దాము, ఏదన్నా అంటే మాట పెరగకముందే అడిగి సెట్ చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతటితో అయిపోయింది. మళ్ళా మరుసటి రోజు ఏం జరిగిందంటే, పొద్దున్న 10:30 గంటలకు ఆ అబ్బాయిలు ఇద్దరు, ఎవరు మొహమ్మద్, అతను మున్నా, కాసిం అనే ఇద్దరు, ఎవరైతే ఇంటి దగ్గర గలాట చేసి ఉన్నారో వాళ్ళ చిన్నాయన పేరు నన్నే కాసిం అని ఉంది పేరు. వాళ్ళ చిన్నాయనతో ఇతను బషీర్ పోయి ఇలా చేశారు మీ పిల్లోళ్ళని చెప్పడం జరిగింది. చెప్తానే వాళ్ళు ఎంబటే రియాక్ట్ అయిపోయి ఇలా చేయడం తప్పు కదా అని చెప్పి వాళ్ళ ఇద్దరి ఇంటికాడికి పోయి ఆయన ఏదో చెప్పడం జరిగిందంట. అరే అలా చేయడం తప్పు కదా, ఇట్లా చేయొచ్చు కదా, చేసేది మంచిది కాదు కదా, తాగిపోవడం తప్పు అని. వాళ్ళ చిన్న వాళ్ళకు తిట్టడము కొట్టడము ఏదో జరిగింది, సంథింగ్ మనకైతే తెలియదు. అది మనసులో పెట్టుకొని పొద్దున మధ్యాహ్నము అంటే 5-5:30 ఆ సమయంలో అది మనసులో పెట్టుకొని మధ్యాహ్నం నుంచి ఈయనకి ఫోన్లు చేస్తూనే ఉన్నారంట. 3-4 సార్లు ఫోన్ చేసి, ఏం రా మా చిన్నాయనకి ఇలా చెప్పినావంట కదా, రా చూసుకుందాం వీడికే, నువ్వు మగని వైద్య రా, వాళ్ళకి చెప్పడం ఏంది, నువ్వు మగని వైద్య రా, నేనే చూసుకుందామని బెదిరించడం అనేది జరిగిందనమాట. వాళ్ళ పిల్లోళ్ళు ఈ మనిషికి ఉండేది ఇతను ఒక్కడే అనమాట. ఆ భయంతో వాడికి ఏం చెప్పలేక గమ్మున ఉండిపోయినాడు, ఇంతటితో వదిలేద్దామని చెప్పి. మళ్ళీ 5:30 ఆ సమయంలో ఇద్దరు మళ్ళా ఫుల్గా తాగి వచ్చి వీని అంగడి దగ్గరని కింద వేసి వీని కుట్టడం జరిగింది. అంగడి ఎక్కడ? అది సినీహబ్ దగ్గర, శ్రీ సాయి కాంప్లెక్స్ ఆపోజిట్లో మెకానిక్ షెడ్, మెకానిక్ షాపు, బషీర్ అతని పేరు, మెకానిక్ షెడ్. అంగడి దగ్గరనే వేసి కుట్టడం జరిగింది. మధ్యలో విడిపించినందుకు నేను మా అన్న వాళ్ళం మేమంతా విడిపించిన ఆ రోజుతో అది అయిపోయింది. మళ్ళా మరుసటి రోజు అంటే ఈరోజు, నిన్న అది జరిగింది. ఈరోజు వచ్చేసి వాళ్ళు చూసుకొని ఉన్నారు. పొద్దున్న నుంచి టార్చర్ అయిపోయిందండి మనకు. పొద్దున్న నుంచి వాళ్ళు కాయలు ఉండారు నా కోసం.
ఇప్పుడు మధ్యాహ్నం ఖచ్చితంగా 12:45 12:50 ఆ సమయంలో నా ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళా తాగేసి గేటు కొట్టి రే లంజా కొడుక అది ఏదేదో చాలా మాటలు చెప్పినారంట. గలీజ్ మాటలని మాట్లాడి నా ఇంట్లో నేను ఎవరు లేం, మా అన్న వాళ్ళు బయట ఉన్నారు, నేను బయట ఉన్నా. ఇంటి దగ్గరికి వెళ్ళి అట్లా చేయడం జరిగింది. కావాలంటే నా ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ వీడియో ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. అలా కొట్టడం జరిగిందంట. అంతలోకి మా ఇంటి నుంచి దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడి సెట్ చేద్దామని చెప్పడం జరిగింది. అంతలోకి వాళ్ళు మాట్లాడినారో లేదో మనకైతే తెలీదు. ఈ దారుణం అయితే అంతలోకి జరిగిపోయింది దానిపైన. అది ఇంటి దగ్గర గేటు కొట్టి అట్లా చెప్పడం ద్వారా మా భార్య నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది ఇంటి దగ్గర, నాకు భయం ఇస్తుంది రమ్మంటే నేను ఎంబటి మా ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళే దారిలో నా ధైర్యం కోసం నేను వెళ్ళే దారిలో మా అన్నకు ఫోన్ చేశాను అనమాట. నేను అన్న ఇట్లా జరుగుతుందంట కాస్త రాను అని చెప్తే మా అన్న వచ్చినాడు. నేను వచ్చేందులోపు వాళ్ళు లేరు, ఇంటి దగ్గర లేరు. ఇంకా సరే లేరు కదరా వాళ్ళనే అని చెప్తానే ఎవరో పిల్లోడు అట్లా పోతా అన్న వాళ్ళు నీకోసం వాళ్ళ కాయలు ఉన్నారు, నేను ఏదో చేయాలని ఉండారని ఎవరో పిల్లోడు, అతను కొత్త సందులో, నాకైతే వాళ్ళు గుర్తు కూడా లేడు. వాడు అట్లా నిలబడి ఉన్నాడంటే రే పోయి చక్కగా మాట్లాడదాం ఆడనే ఉన్నాడంట కదా అని చెప్పేసి మనం పోవడం జరిగిందండి అక్కడికి. అక్కడ మా గేటు కొట్టినవాడు లేడు, ఇంకొక అతను ఎవరైతే ఉన్నాడో ఆపోజిట్ అతను ఆడైతే ఉన్నాడో వానికి అడగడం జరిగింది. వాడు ఫలానోడు వచ్చి గేటు కొట్టినాడంటారా, వాడు ఎక్కడ ఉన్నాడని చెప్తే వాడు మా మీద దౌర్జన్యం చేయడం స్టార్ట్ చేశాడు. నాకేం తెలియదు కదా, నాకెందుకు అడుగుతానో నాకు అని చెప్పడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం మేము నలుగురము. వాళ్ళు 15 మంది దగ్గర